రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदाहृदि गुरुभ्यः तद्गुरुभ्यस्य नमो वाकमधीमहे वृणीमहे च तत्राद्यौ तम्पदी जगदाहम्पदी ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वेदान्तगुरुमुखार्जितवागीशपदारविन्दमधुपालिं श्रीब्रह्मतन्त्रकलिजन्मणिमालां वन्दे శ్రీయసుమహార్గాం. శ్రీ వరదరాజస్వామి అనుగ్రహించిన 6 వాక్యాలు మనం చూస్తూ వస్తున్నాం. అందులో పోయిన వారం ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అనేది చూసాం. శరణాగతియే ముఖ్యం అని. ఎందుకంటే ఈ జీవితం సంసార సాగరం అనేది శాశ్వతం కాదు అని చూసాం. మనం ఈ జన్మలో చాలా సుఖంగా ఉన్నా కూడా మంచి ధనికులుగా మనకు కావాల్సినంత దొరికితే సరే ఇలాగే ఉండిపోవచ్చు అని మనం అనుకోలేం. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. వచ్చే జన్మలో ఏమవుతామో మనకే తెలియదు. అది చూడ్డానికి మనకు స్వామి రామానుజాచార్య స్వామి యొక్క చరిత్రలో చూస్తేనే తెలుస్తుంది. స్వామి రామానుజాచార్య స్వామి తాను చిన్నప్పుడు యాదవ ప్రకాశుడనే స్వామి దగ్గర సామాన్య శాస్త్రాలను నేర్చుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో ఆ పక్కనున్న ఆ యొక్క ప్రదేశానికి అయిన రాజు వాళ్ళ కుమార్తెకి యువరాణి బ్రహ్మరాక్షసు ఒకటి పట్టింది. రాక్షసుడు పట్టింది, దెయ్యం పట్టేటట్టు. ఎంతోమంది మంత్రులంతా పిలుచుకొచ్చి ఎంతో స్వాములను తీసుకొచ్చి ఏమేమో చేసి చూశారు, యజ్ఞయాగాలు చేసినా ఆ యొక్క బ్రహ్మరాక్షసు ఆ యొక్క రాజు యొక్క కుమార్తె దగ్గర నుంచి పోవట్లేదు. సరే, ప్రతి ఒక్కరు యాదవ ప్రకాశులనే మహా యోగి ఒకరి పక్కన ఉన్నారు, వాళ్ళని పిలిపిద్దాం అని ఇక్కడ పిలిపించారు. యాదవ ప్రకాశులు తన శిష్యులందరినీ పిలుచుకొని వస్తున్నారు. అక్కడ స్వామి రామానుజాచార్య స్వామి కూడా ఉన్నారు. అప్పుడు చూసి ఆ దెయ్యాన్ని ఎలాగన్నా ఇక్కడ వదిలేసి వెళ్ళిపో అని యాదవ ప్రకాశ్ ఆయన గంభీరంగా ఆ యువరాణిని చూసి చెప్పేటప్పుడు ఆ బ్రహ్మరాక్షసు ఒకటి మాట్లాడిందంట, నువ్వు చెప్పి నేను వెళ్ళడం ఏంటి? పోయిన జన్మలో నువ్వు ఎలాగున్నావో నాకు తెలుసు, నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, నిన్ను చూసి నాకెందుకు భయం అనిందండి. ఇక్కడ నీ పక్కనున్న భగవద్ రామానుజాచార్య స్వామి ఆయన యొక్క చరణం నా యొక్క శిరస్సు మీద పెట్టమను, నా శిరస్సు మీద ఆయన యొక్క చరణం పెట్టినందువలని పెడితే నేను ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతాను. అప్పుడు ఆయన యాదవ ప్రకాశ్ అన్నారంటే, ఏదో నా గురించి పోయిన జన్మలో తెలుసు అన్నావు కదా, ఏంటి చెప్పు అన్నాడు. అప్పుడు చెప్తుందంట, తను ఆ బ్రహ్మరాక్షసు పోయిన జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి ఒక యజ్ఞయాగం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని తప్పుగా ఉచ్చారణం చేశారు. అందుకే వేదాన్ని తప్పుగా ఉచ్చారణం చేయకూడదు. ఛందస్సు ఎలా ఉందో అలాగే చెప్పాలి. ఆ ఉచ్చారణ తప్పైతే దాని అర్థం కూడా మారిపోతుంది, కాబట్టి దాని ప్రయోగం మారిపోతుంది. కాబట్టి వచ్చే జన్మలో ఆయన బ్రహ్మరాక్షసిగా పుట్టాడు. కాబట్టి అది శాశ్వతం కాదా, పాపమైపోయింది. కానీ ఈ పక్క యాదవ ప్రకాశం యొక్క జీవితం చూస్తే ఆయన పోయిన జన్మలో ఒక బల్లిగా ఉన్నాడు. మధురాంతకం పక్కన శ్రీ వైష్ణవులందరూ అక్కడికి వచ్చి, మధురాంతకంలో శ్రీరామ ఆలయం ఉంది, అక్కడ దర్శనం చేసుకుని కరుణాకర స్వామి ఆయన్ని కూడా దర్శనం చేసుకొని పక్క నుండి భోజనం తిన్నారంట. ఆ పక్కన ఏరి ఒకటి ఉంది, పెద్ద రివర్ అంటున్నాం కదా, అక్కడ తిని ఆ యొక్క మిగిలిన ప్రసాదాన్ని ఆ బల్లి తినింది. కాబట్టి శ్రీ వైష్ణవుల యొక్క ప్రసాదాన్ని తిన్నందువల్ల వచ్చే జన్మలో ఆయన మంచి ఒక గురువుగా పుట్టాడు అని. కాబట్టి ఎప్పుడు ఏది మారుతుందో తెలియదు. కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నానని గర్వంగా ఉండడం కూడా మహాపాపమే. ఈ జన్మలో అన్నా మంచి జ్ఞానం ఉంది కదా అని ఈ జ్ఞానాన్ని బట్టి ప్రతి ఒక్కరికి మనం మంచిగా ఉండి వాళ్ళను కూడా ఆధ్యాత్మిక చింతనలో తీసుకురావాలనుకోవడమే గొప్ప. కాబట్టి ఇది శాశ్వతం కాదు, దానికి ఉపాయం శరణాగతియే అనేది మనం పోయిన వారం చూసాం.
ఈ వారం అంతిమ స్మృతి వర్జనం అనేది చూస్తున్నాం. అంతిమ స్మృతి వర్జనం అంటే ఏంటంటే, ఈ భక్తి యోగం చేసే వాళ్ళకి భగవంతునే తలుచుకొనున్నా కూడా ఆ మోక్షం అనేది ఎప్పుడు దొరుకుతుందంటే వాళ్ళు మరణించే సమయంలో. ఆ మరణించే సమయంలో అంతిమ కాలములో కూడా భగవద్ ధ్యానం ఉండాలి. అప్పుడే అంతిమ స్మృతి ఉంటేనే వాళ్ళకు మోక్షం దొరుకుతుంది. ఆ అంతిమ కాలంలో వాళ్ళు వేరే వాళ్ళని తలుచుకుంటే ఆ మోక్షం దొరకదు. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే భాగవతములో భరతుడనే ఒక రాజు, భారతదేశంలో భరతుడనే ఒక రాజు ఉన్నాడు. ఆయన మొత్తం వదిలి రాజ్యాన్ని వదిలేశాడు. తన భర్త భార్యని అందరూ వదిలేసి నేను భక్తి యోగం చేస్తానని అడవికి వెళ్ళిపోయారు. మొత్తాన్ని వదిలేసి వాళ్ళ కొడుకులందరికీ రాజ్యాన్ని ఇచ్చి వానప్రస్థ ధర్మానికి వెళ్ళి అక్కడి నుంచి మనం మోక్షానికి వెళ్ళాలి అని భక్తి యోగం చేయడానికి ఆయన చేశారు. అక్కడ ఏమైందంటే ఆ అడవిలో ఒక జింకని చూశాడు. ఆ జింక అప్పుడే ప్రసవిస్తుంది. అంటే చిన్న జింక ఒకటి పుట్టిన వెంటనే అయ్యో పాపం, ఆ చిన్న జింకని ఈ అమ్మను ఎవరు చూసుకుంటారు పాపం, ఇక్కడ అడవిలో ఎన్నో సింహాలన్నీ ఉందని చెప్పి తానే ఆ జింకని చూసుకుంటూ వచ్చినాడు. తన తల్లి చనిపోయిన తర్వాత ఆ చిన్న జింక పాపం అని తానే పెంచుతున్నారు. తన రాజ్యాన్ని వదిలాడు, తన భార్య పిల్లలందరిని వదులుకొని వచ్చినా కూడా ఆ జింక మీద ఆశ వచ్చేసింది. చివరి క్షణంలో మరణం వచ్చేసరికి అయ్యో నేను లేకుండా ఈ జింకని ఎవరు చూసుకుంటున్నారో అనే ఆలోచనలో వెళ్ళి ఆ భక్తి మార్గాన్ని తాను మరిచిపోయి అంతిమ స్మృతి, ఆ ప్రాణం ఆ శరీరాన్ని వదిలే అంతిమ సమయంలో అయ్యో ఈ జింక ఏమవుతుందో అనుకున్నాడు. వచ్చే జన్మలో తాను జింకగానే పుట్టాడు. దాని తర్వాత జన్మలో మనిషిగా పుట్టినప్పుడు ఈ పాత జన్మ అర్థమై, ఎందుకంటే భక్తి యోగం ముందే కొంచెం చేశారు కాబట్టి అది అర్థమై, ఆహా ఇలాంటి 2 జన్మాలు మనం వ్యర్థం చేశామే అని చెప్పి ఆ యుగంలో భక్తి యోగం చేసుకొని భగవంతుని చరణను పొందారు అనేది తన యొక్క జీవ చరిత్ర. కాబట్టి అటువంటి భరతుడు మహారాజు అయ్యి తన అన్ని రాజ్యాన్ని వదులుకొని, అంటే ఆయనకి ఎంత వివేకం, ఎంత జ్ఞానం, తన పిల్లలందరినీ వదులుకొని అడవికి వెళ్ళి భక్తి యోగం చేయాలనుకున్నా కూడా అటువంటి వాళ్ళకే చివరి క్షణంలో అంతిమ స్మృతి దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనలాంటి వాళ్లకు ఇంకా అడగనే అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉపాయేషు ప్రపత్తి చేసినాం అనేది అర్థమయ్యింది. కానీ ప్రపత్తి చేసినా కూడా వాళ్ళు అంతిమ స్మృతిలో భగవంతుని తలుచుకోవాలా లేదా అనేది ఒక ప్రశ్న. దానికి భగవంతుడు శ్రీ వరదరాజస్వామి ఏం చెప్తున్నారంటే అంతిమ స్మృతి వర్జనం అనేది, అంతిమ స్మృతిలో ఆ భగవన్నామ స్మరణము, భగవంతుడో స్మరణ అవసరం లేదు. ఎందుకంటే అది భగవంతుడే ఇస్తాడు. ఎవరు శరణాగతి చేశారో వాళ్లకు అంతిమ స్మృతిని భగవంతుడే ఇస్తారు. కాబట్టి నీకు ఆ యొక్క కష్టం తొలగింది అని. అంతిమ కాలములో ప్రాణం పోయే సమయంలో మనకి ఏదో ఆహా ప్రాణం పోతుంది అనే కష్టము ఇంకొక 10 సంవత్సరాలు ఉండి ఇంకా సంతోషపడాలనే అనుభవం వస్తుంది. ఆహా మన పిల్లోడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, వాడిని చూడాలి, ఆహా ఈ డబ్బు వాళ్ళకి ఇవ్వాలి, ఏదో మన మనసులో పోతుందే కానీ భగవంతుడి యొక్క ధ్యానం రావాలనేది చాలా కఠినం. అటువంటి సమయంలో భగవంతుడి ధ్యానం ఎలా వస్తుంది అంటే ఆ శరణాగతి ఎవరు ఆ జన్మలో చేశారో వాళ్ళకు అంతిమ స్మృతిని భగవంతుడే ఇచ్చి వాళ్ళను మోక్షానికి చేర్చుకుంటారు అనేది చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అంతిమ స్మృతి వర్జనం. వరాహ పురాణంలో కూడా భూమాదేవికి వరాహస్వామి చెప్పినప్పుడు భూమాదేవి అడుగుతుంది, నన్ను రక్షించారు సరే, హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ హిరణ్యాక్షుని వధం చేసి భూమాదేవిని రక్షించారు వరాహస్వామి. నన్ను రక్షించారు, మన పిల్లలందరూ ఈ జీవరాశులందరికీ మోక్షాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు ఆ వరాహుడు కూడా తన వరాహ పురాణం చెప్పి ఎలా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అని అన్నీ చెప్పేటప్పుడు చివరిగా ఉపాయం ఆ ప్రపత్తి చేసిన వాళ్ళకి అంతిమ స్మృతి అక్కర్లేదు అని అహం స్మరామి మద్భక్తిం నమామి పరమాంగతిం అని ఎవరు తనను శరణాగతి చేశారో వాళ్లకు అంతిమ కాలంలో ఆ భగవంతుని యొక్క స్మరణాన్ని నేనే ఇస్తాను అని చెప్పారు. అటువంటి అనుగ్రహాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి భక్తి యోగం చేసే వాళ్లకు చివరి క్షణములో కూడా అంతిమ కాలంలో తన ప్రాణం పోయేటప్పుడు కూడా భగవంతుని స్మరణ ఉండాలి.
లేకపోతే వాళ్ళకి ఇంకో జన్మలో వాళ్ళు ఏమనుకున్నారో అంతిమ కాలంలో అలాగే పుడతారు. కానీ భగవంతుని యొక్క శరణాగతి చేసిన వాళ్ళకి ఆ అంతిమ కాలంలో ఆ యొక్క స్మరణను భగవంతుడే ఇస్తాడు. కాబట్టి మనం దాని గురించి మనం కష్టపడాల్సిన అవసరం లేదు అనేది అంతిమ స్మృతి వర్జనం అనేది వాక్యం. స్వామి వేదాంత దేశికులు గోపాల వంశతిలో కృష్ణుని యొక్క ధ్యానం చేసేటప్పుడు అదరాహిత చారువంశనాళాః మకుటాలంబి మయూరపించమాళాః హరిణీలశిలా విభంగనీలాః ప్రతిభాస్సంతు మమాంతిమ ప్రయాణే అని కృష్ణుని వేడుకుంటున్నారు. మమాంతిమ ప్రయాణే, నా యొక్క అంతిమకాలం వైకుంఠానికి ప్రయాణం చేసేటప్పుడు అర్చిరాది మార్గంలో ఆ చివరి క్షణం, ఆ ప్రాణం పోయేటప్పుడు నాకు ఎటువంటి ధ్యానం కావాలి అంటే అంతిమ కాలంలో అదరాహిత చారువంశనాళాః, నువ్వు కృష్ణునిలాగా నీ యొక్క అద్భుతమైన ఆ యొక్క గానము చేస్తూ మకుటాలంబి మయూర పించమాలాహ అని పించం, నెమలి పించాన్ని తన శిరస్సులో ధరించుకొని హరినీలశిల విభంగనీలాహ అని అటువంటి అద్భుతమైన ఆ యొక్క నీల రూపంలో ఉండే బ్లూ కలర్లో ఉండే అద్భుతమైన ఆ యొక్క హారాలను ధరించి నాకు సేవనివ్వాలి. కానీ అంతిమ కాలంలో భగవంతుడే చూసుకుంటాడంటే ఇక్కడ ఎందుకు అలా అడుగుతున్నారు అంటే స్వామి వేదాంత దేశికులు అంతిమ కాలంలో భగవంతుడు ధ్యానాన్ని ఇస్తాడు. అంతిమ స్మృతి వర్జనం మనకు కష్టం లేదు, భగవంతుడు ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం వేడుకుంటున్నారంటే ఆ అంతిమ కాలములో నువ్వు ఆ స్మరణనిచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే కృష్ణునిగా ఉండాలి అనేదే ఈ శ్లోకం. అటువంటి అద్భుతమైన శ్లోకం. కాబట్టి అంతిమ కాలంలో స్మరణ అనేది చాలా కఠినం. కానీ ఈ శరణాగతి చేసిన వాళ్లకు భగవంతుడే అది చూసుకుంటాడు అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యాన్ని మనం చూసాం. వచ్చే వారం మిగతా వాక్యాలను చూస్తాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.